బ్రేకింగ్ న్యూస్. కోట్లాది రూపాయల మైక్రో ఫైనాన్స్ స్కామ్లో ప్రధాన నిందితుడు రమావత్ మధు ఆచూకీపై ఉత్కంఠ కొనసాగుతోంది. నల్గొండ, కర్నూలు, అనంతపురం జిల్లాలలో పదుల సంఖ్యలో కేసులు నమోదైన పోలీసులు మధును పట్టుకోకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధు వెనుక సింగర్ మంగళి హస్తం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఆమె అడిషనల్ డీజీ మహేష్ భగత్కు ఫిర్యాదు చేశారు. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో మధు లొంగిపోతాడా లేక పోలీసులు అరెస్ట్ చేశారా అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రమావత్ మధు అప్రూవర్గా మారి విడుదల చేసిన వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. అది ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ స్కామ్లో మంగళికి ఎలాంటి సంబంధం లేదు అని ఆ వీడియోలో మధు తెలిపాడు. కంపెనీ నుంచి హిమాకాంత్ రెడ్డి అనే వ్యక్తి 20 కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఆరోపించారు. అడ్వకేట్ సుబ్బారావు హిమాకాంత్ రెడ్డి స్నేహితులని, తనను కావాలని ఇరికించారు అని ఆయన చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ ఆరోపణలపై శంకర్ మంగళి మరోసారి స్పందించారు. తనకు పాటలు తప్ప స్కాములు తెలియవని, తప్పు చేసినట్లుగా నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని సవాల్ చేశారు. నెల రోజులుగా తన పనిని వదులుకొని మానసిక వేదన అనుభవిస్తున్నాను అన్నారు మంగళి. ఈ వివాదంలోని బాధితులకు తాను అండగా ఉంటాను అన్నారు. అలాగే రమావత్ మధు, హిమాకాంత్ రెడ్డి, అడ్వకేట్ సుబ్బారావుతో పాటు మరికొందరిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు మంగళి. అందరికీ చెప్తున్నా, వాస్తవాలు చూపించండి, ఎంక్వైరీ చేసుకోండి, ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, ఎక్కడ ఏంటి అనేది. నాకు పాటలు తప్ప, పాటల ప్రపంచం తప్ప నాకు ఏమీ తెలీదు. ప్రజలారా ఎవ్వరు కూడా నమ్మకండి. దయచేసి మీడియా మిత్రులారా, మీరు పెట్టేదానికి కింద కామెంట్లు చూసి కుమిలిపోతున్నా. నా వల్ల కావట్లేదు అసలు. దయచేసి చెప్తున్నా, నేను తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎక్కడికైనా పిలవండి, నేను ఎక్కడికన్నా రానికి సిద్ధం. ఏ పోలీస్ స్టేషన్ గడప తొక్కనికన్నా సిద్ధం, జైలుకి పోవడానికి కూడా సిద్ధం. నాకు అసలు ఆ బాధితుల్ని చూస్తుంటే ప్రాణం పోతే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు నా మీద అనిపిస్తున్నా కూడా మంగ్లీ అని చెప్పి, ఏమీ లేని మంగ్లీ అక్కడ, అసలు మంగ్లీకి సంబంధమే లేదు. వాళ్ళు చెప్తున్న బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ పేదరికం నుంచి నేను వచ్చాను, నాకు తెలుసు అది ఆ పెయిన్ ఎట్లుంటుంది అనేది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఏమనాలి అసలు నాకు అర్థం కావట్లేదు నోటితో. ఆ మధు నాయకు, ఆ హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు, ఏంది అసలు ఈ గేమ్ అంతా ఏందో నాకు అసలు ఏమీ కూడా అర్థం కావట్లేదు. ప్లీజ్ నా ఫోటో దయచేసి వాడకండి, దీనికి నాకు సంబంధం లేదు. ఎందుకు నా ఫోటో వాడుతున్నారు? ఇక్కడ మెయిన్ ఎవరు? మధు నాయక్, హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు అనే వ్యక్తి అడ్వకేటు, వీళ్ళు. ఆ మధు నాయకు, హేమకాంత్ రెడ్డి ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసిండు పైసలు? బాధితుల నుంచి. బాధితులకు నేను అండగా ఉంటా. ఏమైందో ఇది, బాధితులకు న్యాయం జరగాలని ఈ కేసు ఏమైనా ఇట్లా అవుతుందేమో ఏమో తెలియదు, భగవంతుడికి తెలుసు ఎరుక. కానీ నేను వాళ్లకు తప్పకుండా అండగుంటా, వాళ్లకు న్యాయం జరగాలి. ఈ మధు నాయక్ని, హేమకాంత్ రెడ్డి గారిని, నా మీద బ్యాడ్గా దుష్ప్రచారం చేసిన అన్ని సోషల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా తిరిగి దుష్ప్రచారం చేసినటువంటి ఆ సుబ్బారావు గారికి కూడా చేతులెత్తి దండం పెడుతున్నా. వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి పోలీస్ శాఖను నేను కోరుతున్నా. ఇన్వెస్టిగేషన్ చేయాలి. మొత్తానికి ఈ వ్యవహారం కేవలం ఒక మోసం కేసు మాత్రమే కాదు అని, దీని వెనుక కోట్లాది రూపాయల భారీ కుంభకోణం దాగి ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటూ ఉండగా పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న వ్యక్తుల కోసం గాలింపును ముమ్మరం చేయడంతో పాటు పరస్పర ఆరోపణల నేపథ్యంలో అసలు నిందితులు ఎవరు అనేది తేలాల్సి ఉంది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాణా మనకు అందుబాటులో ఉన్నారు. రాణి, కేసులో విచారణ ఎంతవరకు వచ్చింది? మంగళి నాకు సంబంధం లేదు, ఒకవేళ నా గిల్టీ ఉందని ప్రూవ్ చేస్తే ఎటువంటి శిక్షకైనా సిద్ధమని అంటున్నారు. మరోవైపు మధు ఒక వీడియో రిలీజ్ చేశాడు, అందులో మంగళికి సంబంధం లేదు, హిమాకాంత్ రెడ్డికి అని. అతని నిందితులు ఎక్కడున్నారు? వీడియోలు రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళని పట్టుకునే ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? మరోవైపు సుబ్బారావు ఇచ్చిన ఎవిడెన్స్లో మధు పాత్ర ఉంది అని అనుమానించటానికి, నమ్మటానికి అవకాశం కల్పించే సాక్ష్యాలు ఏమన్నా ఇచ్చాడా? ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ 10 రోజుల నుంచి కూడా ఈ ఉదంతం జరుగుతూనే ఉంది. రోజుకు ఒక ట్విస్ట్. ఎందుకంటే అడ్వకేట్ సుబ్బారావు ఎప్పుడైతే మంగ్లీ పేరు తెరపైకి తీసుకొచ్చిన తర్వాత చాలామంది బాధితులు మేము కూడా నష్టపోయామనేసి కూడా వాళ్ళు వచ్చారు. ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భంలో 3 రోజులైన తర్వాత అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం వేలన్నీ కూడా రమావత్ మధు వైపే చూపసాగాయి. ఎందుకంటే ఎంటైర్ ఈ కేసులో కింగ్ పిన్గా ఉన్నదంటే ఎవరైనా ఉంటే అది రమాకాంత్ మధుని. సో రమాకాంత్ మధు ఇన్ని రోజులు ఎక్కడ కూడా నోరు తెరవలేదు. సో మధు గురించి కూడా మంగ్లీ ఎక్కడ కూడా నోరు తెరవలేదు. కానీ నిన్న సడన్గా
మంగ్లీ అడిషనల్ డీసీ దగ్గరికి వెళ్ళడము, అక్కడ కంప్లైంట్ ఇవ్వడము, అక్కడ మధు పైన కంప్లైంట్ ఇవ్వడం. మధుకు నాకు ఎటువంటి సంబంధము లేదు. అతను మా కమ్యూనిటీకి సంబంధించిన ప్రోగ్రామ్స్లో కలిసిన మాట వాస్తవమే. కలిసినంత మాత్రాన అతనికి నాకు ఆర్థిక లావాదేవీలు కానీ బిజినెస్లో పార్ట్నర్షిప్ కానీ ఎటువంటిది లేదు. కావాలనే నా పేరు చెప్పి అతను వసూలు చేస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. నేను కూడా బాధితుల వైపు వెళ్ళి పోరాడుతాను అనేసి కూడా ఆమె చెప్పినటువంటి వర్షన్. అయితే మంగ్లీ ఈ మాట చెప్పక ముందే ఒక యూట్యూబ్ ఛానల్తోనూ ఒక సెల్ఫీ వీడియోతోనూ రమావత్ మధు ఒక వీడియో రిలీజ్ చేస్తారు. ఆ వీడియో సారాంశం ఏంటంటే, ఒక కంపెనీలో నేను జాయిన్ అయినప్పుడు నాతో పాటు డైరెక్టర్గా హేమకాంత్ రెడ్డి ఉన్నారు. అయితే దాంట్లో 20 కోట్ల రూపాయల వరకు కూడా స్కామ్ జరిగింది. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన కూడా డైరెక్టర్, ఆయన కూడా వసూలు చేశారనేది కూడా అతను చెప్పినట్టు వర్షన్. సో మంగ్లీకి దీనికి ఎక్కడ మీరు ముడిపెట్టద్దండి అనేసి కూడా వారు చెప్తున్నటువంటి ఒక్కొక్క పాయింట్ చెప్తున్నారు. అయితే ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మంగ్లీ నిన్న డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అదే ప్లేస్కి హేమకాంత్ రెడ్డి వచ్చాడు, తర్వాత సుబ్బారావు వచ్చారు. సుబ్బారావు వచ్చిన తర్వాత చాలా క్లియర్గా మంగ్లీ చెప్తున్నటువంటి వర్షన్ శుద్ధ అబద్ధము. ఎందుకంటే మధు చాలా క్లారిటీగా మంగ్లీతో సత్సంబంధాలు కొనసాగించారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇంకోటి, మధు ఎవరెవరి దగ్గర ఎంతవరకు కలెక్ట్ చేశారన్న దానిపై కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్న ఆధారాలతో కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మేము ఇచ్చాము. వాటి మీద దర్యాప్తు కొనసాగుతుందనేసి కూడా ఆయన చెప్తున్న వర్షన్. ఒకవేళ నిజంగానే మంగ్లీ బాధితుల తరపున పోరాడాలనుకుంటే ఇవాళ రండి. ఇవాళ బాధితులు చాలామంది డీజీపీ ఆఫీస్ దగ్గరికి వస్తారు. వాళ్ళ తరపున మీరు కూడా నిలబడండి. మీరు రాకపోతే మేము ప్రెస్ మీట్ పెడతాం బాధితుల తరపున. మీరు ఆ ప్రెస్ మీట్లో వచ్చి మీరు కూడా బాధితుల తరపున మీరు వారికి సంఘీభావం తెలపండి. అప్పుడే మధు నుంచి వచ్చినటువంటి ఆ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కోట్లాది రూపాయలు కూడా వసూలు చేశారు. కాబట్టి ఆ డబ్బులు బాధితులు చెల్లించేటప్పుడు ఒక కన్క్లూజన్ వస్తుంది, ఒక న్యాయం జరిగే అవకాశం అయితే కనపడుతుంది. లేకపోతే మీరు వారిపైన వీరిపైన ఆరోపణలు చేసుకుంటే దీంట్లో పెద్దగా ఎవరికి ఉపయోగం ఉండదనేది కూడా అతను చెప్తున్నట్టు వర్షన్. అయితే ఇక్కడ ఎంటైర్ ఎపిసోడ్ వీరిపైన నిజంగానే ఆరోపణలు చేసుకుంటారు, కానీ బాధితులకి న్యాయం జరిగేది ఎక్కడ? కేవలం మనం మొన్న వచ్చినటువంటి బాధితులే దాదాపు 15 కోట్ల రూపాయల వరకు మా దగ్గర వసూలు చేశారని చెప్తున్నారు. అయితే ఇటు కర్నూలు దగ్గర కానీ అనంతపురం దగ్గర ఉన్న పరిసర ప్రాంతాల్లో, గుత్తి పరిసర ప్రాంతాల్లో సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామనేసి కొన్ని వందల మంది దగ్గర 5 లక్షల నుంచి స్టార్ట్ చేసి దాదాపు 1 కోటి రూపాయల వరకు కూడా వసూలు చేసినట్టుగా మధు పైన ఆరోపణలు ఉన్నాయి. అక్కడంతా కూడా ఇటు మంగ్లీ దీని వెనకాల ఉంది. మంగ్లీ ఓపెనింగ్ వస్తుంది అనేసి కూడా చాలా. కానీ రానా తొలి నుంచి ఇవే ఆరోపణలు. రానా బాధితులు కనబడుతున్నారు, ఆరోపణలు చేసేవాళ్ళు కనబడుతున్నారు, ప్రతి విమర్శలు చేసేవాళ్ళు కనబడుతూనే ఉన్నారు. కానీ పోలీసులు ఎవరిని ఫిక్స్ చేస్తున్నారు, ఎంత మేర ఎవరు గిల్టీ ఉంది అని పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఆధారాలు సేకరించగలిగారు. మరోవైపు ఎవరైతే ప్రధాన నిందితుడుగా చెప్పబడుతున్నాడో మధు ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని పోలీసులు ఎందుకు కనుక్కోలేకపోతున్నారు? ఒక వీడియోను కూడా రిలీజ్ చేశాడు. ఇక 3 మంగ్లీ పేరు, మధు తర్వాత మంగ్లీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. మంగ్లీ కన్నీరు పెట్టుకుంటూ ఉన్నారు. డీజీపీ దగ్గర నుంచి న్యాయస్థానాల వరకు మంగ్లీ తిరుగుతూనే ఉన్నారు. సో ఇక్కడ మంగ్లీ పాత్ర ఉంది అని అనటానికి కేవలం వాళ్ళతో రిలేషన్ కలుపుకోవాలి అనే ప్రయత్నం చేశారు అన్నది కాకుండా ఇంకేదైనా ఒక కన్స్ట్రక్టివ్ ఎవిడెన్స్ని చూపించగలుగుతున్నారా మంగ్లీ పాత్ర ఉంది అంటానికి? అయితే ఇప్పుడు రమావత్ మధుకు సంబంధించిన అంశంలో నల్గొండలో ఇప్పుడు ఆల్రెడీ కేసులు నమోదే. అది సిఐడి దగ్గర ఉంది. సిఐడి కూడా తరూరుగా కూడా ఈ మైక్రో ఫైనాన్స్ సంబంధించినటువంటి అంశంలో ఇన్వెస్టిగేషన్ చేసింది. గతంలో కొంతమందిని అరెస్ట్ చేశారు. దాంట్లో మధు పాత్ర అనేది చాలా కీలకం కూడా చెప్పారు. ఎందుకంటే మధు ప్రధాన అనుచరులైనటువంటి మధు బంధువులైనటువంటి వారే ఎక్కువగా వసూలు చేశారు. తర్వాత కర్నూలు కూడా వసూలు చేసినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ డబ్బులంతా వసూలు చేసిన తర్వాత ఆర్థిక లబ్ధి ఎక్కువగా పొందింది మంగ్లీ అనేది బాధితుల ఆరోపణ. సో మధు ఉన్నాడు, కలెక్ట్ చేసింది అతనే, కానీ ఆమె మధుని ముందు పెట్టి వెనకాల నడిపించింది మంగ్లీ అంటూ కూడా వీళ్ళు చెప్తున్నట్టు వర్షన్. అయితే అసలు నాకు మధునే సంబంధం లేదని చెప్తున్నారు. అయితే ఈ మధు ఇప్పుడైతే బయటకు వచ్చే అంశం పైన ఇప్పుడు ప్రధానంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఏదో చిన్న రూపాయలు కాదు, 100 కోట్ల రూపాయలు దీని వెనకాల ఉంది. కాబట్టి పోలీసులకి టెక్నికల్ ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనిపైన వీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎవరి పాత్ర ఏంటనేది ఇప్పటికే కొంతమంది ఇప్పటివరకు ఎవరిని విచారించారు అసలు పోలీసులు? ఇప్పటివరకు రానా పోలీసులు ఇప్పటివరకు ఎవరిని విచారించారు?
దాదాపు ఇప్పటివరకు 15 మంది బాధితుల్ని, అంటే కర్నూలు జిల్లాకు సంబంధించిన బాధితులు కొంతమంది వచ్చారు, వాళ్ళని విచారించారు. తర్వాత నల్గొండలో కూడా కేసులు నమోదయ్యాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి కేసు పూర్తి స్థాయి వివరాలంతా కూడా తెప్పించుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అక్కడ సిఐడి కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి అప్పట్లో ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతవరకు డబ్బులు వీళ్ళు వసూలు చేశారు, ఇక్కడ కూడా కేసు నమోదైంది కాబట్టి ఆ డీటెయిల్స్ ఇవ్వాలంటూ కూడా పంజాగుట్ట పోలీసులు అడిగినట్టుగా మనకు సమాచారం ఉంది. ఆ డీటెయిల్స్ తెలుసుకొని అలాగే వీళ్ళు ఇచ్చినటువంటి రానా ఇక్కడ నిజానికి మంగ్లీ ఒకటి మోసపోయిన వాళ్ళకి న్యాయం చేయడం, రెండు మంగ్లీ పాత్ర ఉందా లేదా తేల్చడం. మంగ్లీ పాత్ర ఉందా లేదా అని తేల్చే క్రమంలో డైరెక్ట్ ఎవిడెన్స్ ఉండొచ్చు, లేదు అంటే ఇంప్లాయిడ్ కన్సెంట్ ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో మన బిహేవియర్ ఎదుటి వాళ్ళు ఇందులో మంగ్లీ ఉంది అని నమ్మడానికి అవకాశం కల్పించే విధంగా ఉంటే దాన్ని ఇంప్లాయిడ్ కన్సెంట్ అంటాం. సో ఇక్కడ మంగ్లీ ఇంప్లాయిడ్ కన్సెంట్ ఏమన్నా ఉంది అని పోలీసులు నిర్ధారించగలుగుతున్నారా, లేదు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ ఇంప్లాయిడ్ కన్సెంట్ ఉంది అని సుబ్బారావు కానీ బాధితులు కానీ ఏదైనా ఆధారాన్ని చూపించగలుగుతున్నారా మంగ్లీ విషయం దగ్గరికి తీసుకుంటే? ఇప్పుడంతా కూడా ఆధారాలు సేకరించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. చాలా వరకు కూడా టెక్నికల్ ఎవిడెన్స్ అనేది పోలీసులు వారు తీసుకుంటున్నారు. వాటిని బేస్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడానికి, ఎందుకంటే మధుని అరెస్ట్ చేయాలన్నా లేకపోతే మంగ్లీకి సంబంధించినటువంటి ఆమె ప్రమేయం మొత్తం తేటతెల్లం తేయాలన్నా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాని తగ్గట్టుగానే పూర్తి పక్క ప్రణాళికతోనే వెళ్ళాలి ఈ కేసులో అనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే చాలా ఈజీగా కూడా ఒక్క తప్పటడుగు వేసినా కూడా వాళ్ళు కోర్టులో ఉపశమనం పొందే అవకాశం ఉంది. వేలాది మంది బాధితులందరూ కూడా రోడ్డును పడే అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత అది సాగుతూనే ఉంటుంది, ఎవరికి న్యాయం జరిగే అంత అవకాశం అంత ఈజీగా అయితే ఉండదు. ఎందుకంటే ఇట్లాంటి ఫైనాన్షియల్ కేసులో చాలా వరకు కూడా పెండింగ్లో కూడా ఉన్నాయి. ఇటు మాదాపూర్లో కానీ జూబ్లీస్లో చాలా వరకు కూడా కేసులు ఉన్నాయి కాబట్టి చాలా పకడ్బందీగా వెళ్ళాలనే ఉద్దేశంతో కూడా పంజాగుట్ట పోలీసులు ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. అందుకే మధు పాత్రకు సంబంధించిన మెయిన్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. సో మాకు తెలిసి ఈ వారంలోనే మధును అరెస్ట్ చేస్తారు. దానికంటే ముందు మధునే వచ్చి పంజాగుట్ట పోలీసుల ముందు అతను లొంగిపోయే అవకాశం ఉంటుంది. నా పాత్ర ఏమీ లేదు, నన్ను మోసం చేస్తారని అతను కూడా రివర్స్ కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఈ ట్విస్ట్ మీద ట్విస్టులు జరుగుతూనే ఉన్నాయి. సో చూడాలి ఎట్లాంటి కేసులో ఎవరిని బాధ్యులను చేస్తారు, ఎట్లా బాధితులకి న్యాయం చేస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రానా, ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం రమావత్ మధు అజ్ఞాతంలో ఉన్నాడు. ఒక వీడియో రిలీజ్ చేశాడు, ఇందులో ఎవరికి సంబంధం లేదు అని, మంగ్లీకి ఈ కేసులో సంబంధం లేదు, హిమాకాంత్ రెడ్డితో సంబంధం ఉంది. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తి మధు నీకు బిగ్ టీవీ ఒక అవకాశం ఇస్తుంది. మీరు మాట్లాడాలని అనుకుంటే బిగ్ టీవీ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలని అనుకుంటున్నాం. ఎవరి పాత్ర ఎంతవరకు ఉందో తేల్చడానికి. ఇంతమంది డబ్బును మీరు ఎందుకు తీసుకున్నారు, మీరు ఎందుకు అజ్ఞాతంలో ఉన్నారు, నిజంగా మంగ్లీ పాత్ర ఉందా లేదా? మంగ్లీ పాత్ర లేదు అని చెబుతున్న మీరు ఇన్ని కోట్ల రూపాయలని ఏం చేశారు? అతను మిమ్మల్ని మీరే ఈ స్కామ్ అంతా చేశారా, మిమ్మల్ని ఇంకెవరైనా వెనుక ఉండి ఈ స్కామ్ని నడిపించారా? మంగ్లీ పాత్ర ఎంతవరకు ఉంది? అసలు మంగ్లీని మీరు ఎందుకు కలవాల్సిన పరిస్థితులు వచ్చాయి? మంగ్లీ పేరు ఇందులో ఎందుకు ఉంది? మంగ్లీ వైపు ఎందుకు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు? ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి. సో ఒకటి, మీకున్న ఆప్షన్స్, మీరు వెళ్ళి పోలీసుల ముందు లొంగిపోవడం, లేదు మిమ్మల్ని బిగ్ టీవీ కొన్ని క్వశ్చన్స్ అడగాలని అనుకుంటుంది, మీరు మాకు కాల్ చేసి అందుబాటులోకి వస్తే మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలని అనుకుంటూ ఉన్నాం. మీరు చెప్పాలని అనుకుంటే మాకు కాల్ చేసి మీరు మాట్లాడచ్చు, ఒక అవకాశాన్ని మీకు ఇస్తూ ఉన్నాం. పోలీసులు మీకోసం వెతుకుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం. ఇంతమంది కష్టార్జితాన్ని మీరు కట్టలు లెక్క పెట్టి ఎక్కడ దాచారు అన్నది కూడా తెలియాల్సి ఉంది. సో మీ మోటివ్ ఏంటి, ఇంతమందిని మోసం చేయడంలో మీ వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది. సో మీరు మాకు కాల్ చేసినా పర్వాలేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయినా పర్వాలేదు.